ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రియులారా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో 11వ సెషన్లోనికి ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నేర్చుకోవాలనే తపన, ఆశ, దాహం మాకుంది. నేర్పించమని వేడుకొనుచు మీ ఆత్మ సహాయం అర్థిస్తూ మా నిమిత్తము సిలువలో చిందింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తమును నెమరు వేసుకునుచు మీ సన్నిధికి వస్తూ ఈ ఆనందముతోనే, ఈ సంతృప్తితోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పవిత్రమైన ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఈరోజు ఈ సెషన్లో మనము మరికొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం. ఇది 11వ సెషన్. 10 సెషన్స్ని మనం ముగించుకున్నాం. గ్రంథ విభజనను జ్ఞాపకం చేసుకుంటే 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. మొదటి ప్రధాన భాగాన్ని ముగించుకొని పూర్తి చేసుకొని ప్రస్తుతం మనము 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 3, 4, 5 అధ్యాయాలు కలిపితే ఆ ప్రధాన భాగాన్ని మనము పరిగణించాలి. ప్రస్తుతం మనము 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 4వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రారంభిద్దాం. బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథాన్ని తీద్దాం. 3, 4, 5 అధ్యాయాలు కలిపితే 2వ ప్రధాన భాగము అని చెప్పడం జరిగింది. 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 3వ అధ్యాయంలో మనము 3వ అధ్యాయాన్ని తిరిగి 3 భాగాలుగా మాట్లాడుకున్నాం. మొదటి వచనము నుండి 8వ వచనం వరకు ఒక భాగం, 9వ వచనము నుండి 15వ వచనం వరకు ఒక భాగం, 16వ వచనము నుండి 22వ వచనం వరకు ఒక భాగం. ఇది మనము పూర్తి చేసుకున్నాం ఉదయకాలం. 3వ అధ్యాయంలో మనం ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనమందరము కూడా ఒక క్రమమైన ప్రపంచంలో బతుకుతున్నామని, ఈ క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు అని సుదీర్ఘంగా నేను వివరించాను. జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను. తర్వాత 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈరోజు మనము కష్టపడి పనిచేసి పోషించుకుంటూ బతుకుతున్నామంటే, ఈ కష్టము చేసి పని చేయడం తద్వారా ఫలాన్ని పొందడం అన్న ఈ సిస్టమ్ని దేవుడు పెట్టాడు మనకు పాఠాలు నేర్పుతూ. తద్వారా ఆయన యందు భయము, భక్తిని మనము పెంపొందించుకొనవచ్చు అన్నటువంటి ఒక గూఢార్థాన్ని ఆ మాటల్లో లేదా ఆ పోర్షన్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈ ప్రపంచంలో దైవిక క్రమము ఉన్నది అని మనం బలంగా మాట్లాడుకున్నప్పుడు అక్రమాలు ఎందుకున్నాయి, పాపం ఎందుకుంది అనేటువంటి ప్రశ్నలు, దుర్నీతి లేదా అవినీతి, పాపము ఇవన్నీ ఎందుకున్నాయి, ఈ దుష్టత్వముతో ఎందుకు ప్రపంచం నిండుకొని ఉంది అనే ప్రశ్న సహజంగానే మొదలై చివరికి దేవునిని అనుమానించే ఒక స్థితి మనిషికి వచ్చే ప్రమాదం ఉంది. మనిషి దేవునిని ఎప్పుడు అనుమానిస్తాడు? సందేహాలు వచ్చినప్పుడు. సందేహాలు ఎప్పుడు వస్తాయి? సమాజాన్ని చూసినప్పుడు. సమాజంలో ఏం చూసినప్పుడు? సమాజంలో ఉండేటువంటి 3వ అధ్యాయంలో మనం చూసినట్టుగా దుర్మార్గము, దుష్టత్వము ఇవన్నీ చూసినప్పుడు, ముఖ్యంగా న్యాయం అన్యాయానికి మార్చబడుట, నీతి అవినీతిగా కనబడుట, న్యాయాన్ని, నీతిని నేలను పడవేసి బతుకుతున్న మనుషుల సమాజాన్ని చూసినప్పుడు దేవుడు ఉన్నాడా, ఇంతకీ దైవిక క్రమం అన్నది ప్రపంచంలో ఉందా అని దేవునిని అనుమానించే పరిస్థితి ఎదురవుతుంది అని 3వ అధ్యాయాన్ని ముగించుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. అది క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. పోతే బైబిల్లోని పుస్తకాలు ఒరిజినల్గా వ్రాసినప్పుడు రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం సొలొమోను గారు అనుకుందాం, వాళ్ళు అధ్యాయాలుగా ఏమి విభజించి రాయలా. ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్ పూర్తి చేశాను, ఇప్పుడు సెకండ్ చాప్టర్లోకి వస్తున్నాను, ఇప్పుడు థర్డ్ చాప్టర్లోకి వెళ్తున్నాను అని వాళ్ళేం రాయలేదు. వాళ్ళ పుస్తకాన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత
పాఠకుల సౌలభ్యం కోసం అధ్యాయాలుగా, వచనాలుగా వేరే పండితులు వాటిని డివైడ్ చేశారు. ఇప్పుడు ప్రసంగి గ్రంథం చూస్తే 3వ అధ్యాయాన్ని ముగించుకున్నాం, బాగానే ఉంది. కానీ 3వ అధ్యాయంలో ఉన్న 3 మనం మర్చిపోతే 4 అర్థం కాదు. అర్థమైందా? 3వ అధ్యాయంలో ఒక మూడ్ ఉంది. నా మూడు బాగలేదంటారు చూడండి, ఆ మూడ్ గురించి మాట్లాడుతున్నా. 3వ అధ్యాయంలో ఒక వాతావరణంలో ఉన్నాం మనం. ఆ వాతావరణాన్నే మనం 4వ అధ్యాయంలోనికి క్యారీ చేయాలి. అప్పుడు 4వ అధ్యాయం అర్థమవుతుంది. రైట్. ఇది అందరూ మనసులో పెట్టుకొని, గడిచిన అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నామో మనసులో పెట్టుకొని ఈ నూతన అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ఇది 4వ అధ్యాయం. 4వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సంగతి చెబుతాను. 4వ అధ్యాయంలో ఇప్పుడు మనము 4 విషయాలు నేర్చుకోబోతున్నాం. అందుకే 4వ అధ్యాయములో 4 విషయాలు అని రాసుకోండి టైటిల్. మీకు చూపించడం కూడా అలానే చూపిస్తున్నారు స్క్రీన్ మీద. 4వ అధ్యాయములో 4 విషయాలు. రైటా? ఎవరు మాట్లాడబోతున్నారు ఈ 4 విషయాలు? పొరపాటున నా పేరు రాసుకున్నారు, సొలొమోను గారు. రైటా? 4వ అధ్యాయంలో సొలొమోను గారు మాట్లాడిన 4 విషయాలు విందాం. ఇంతకీ 4 విషయాలు ఎక్కడి 4 విషయాలు? చూద్దాం ఎవరు ఆన్సర్ చెప్తారో. ఇంతకు ఈ 4 విషయాలు ఎక్కడి 4 విషయాలు? అది సూర్యుని క్రింద 4 విషయాలు. ఎందుకంటే ఆయన ఒక అన్వేషణలో ఉన్నాడు, పరిశీలన. సూర్యుని క్రింద అంటే ప్రసంగి గ్రంథంలో అర్థం ఏంటి? ఈ లోకం, భూమి. ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద లేదా ఆకాశము క్రింద అన్నప్పుడు వెంటనే ఈ లోకాన్ని మనము గమనించగలగాలి. అంటే 4వ అధ్యాయంలో ఈ లోకములోని ఒక 4 విషయాలను గ్రంథకర్త అయిన ప్రసంగి గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఇది ఆయన యొక్క ప్రసంగము గనుక నెమ్మదిగా జాగ్రత్తగా ఒక్కొక్కటి వింటూ వెళ్దాం. 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనంలో 3వ అధ్యాయము 16వ వచనంలో లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. అది ఇంతకుముందు అధ్యాయం. ఎందుకు ఈ దుర్మార్గత? ఎందుకు ఈ అన్యాయం? న్యాయం ఏమైపోతుంది? నీతి ఏమైపోతుంది? దీనికి కారణం ఎవరు అని ప్రశ్నలు మనకు వస్తాయి సహజంగా. దానికి ఆన్సర్ చెప్పారు ఇంతకుముందు అధ్యాయంలో సొలొమోను గారే. దేవుడనే ఆలోచన మనిషికుంటే అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడడు అనేటువంటి ఒక సారాంశం వచ్చింది. అది క్యారీ చేస్తూ ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళితే ఇదే సమాజాన్ని ఇంకా పరిశీలిస్తుంటే ఈ సమాజంలో అన్యాయము, అక్రమము మాత్రమే కాకుండా ఒక అణచివేతను ఆయన చూడగలుగుతున్నాడు. సమాజంలో దేనిని? అణచివేత. ఆన్ ద స్క్రీన్. అప్రెషన్ అని అంటాం ఇంగ్లీష్లో. 4 విషయాలు చెబుతానన్నాను. అందులో ఒకటి 4వ అధ్యాయంలో సొలొమోను గారు ప్రజల ముందు ఉంచుతున్నది అణచివేత. ఎవరు ఎవరిని అణిచివేయడం? ఎవరు ఎవరిని అణిచివేయడం? ఎవరు ఎవరిని అణిచివేస్తారు? జనరల్గా బలవంతులు బలహీనులను. అది ప్రపంచంలో కనపడేది. బలవంతులు బలహీనులను అణిచివేసే ఒక భయంకరమైన పరిస్థితి సూర్యుని క్రిందున్న ఈ లోకములో గ్రంథకర్త చూస్తున్నాడు.
ఎందుకు అణిచివేత? ఎందుకు ఆ తొక్కడం? వెరీ సింపుల్, స్వార్థం. స్వార్థం. అణిచివేయబడుచున్న వారు అణిచివేసేవారిని ఎదిరించలేరు. కారణం వారి బలం. నిస్సహాయులుగా బతకడమే, ఒక నిరాశతో బతకడమే, డిసప్పాయింట్మెంట్. ఈ ప్రపంచంలో బలాత్కారం. నోవాహు గారి జలప్రలయం వచ్చింది. ప్రళయం వెళ్ళిపోయిన కొద్ది కాలానికి జన పునః ప్రారంభం ఈ భూమి మీద జరిగింది. లోకాన్ని కలిగించిన లోకాధినేత అంటే సృష్టికర్త దేవుడే ప్రపంచ మానవాళికి నిత్య రాజుగా ఉన్నాడు అన్న సంగతి మనం అంగీకరించాలి. ఎప్పుడు యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు అని బైబిల్లో ఉంటుంది. ఆయన పరిపాలన ధర్మమైనది, ఆయన పరిపాలన న్యాయమైనది. అయితే కొద్ది కాలానికి ఈ ప్రపంచంలో రాజకీయం అన్నది పుట్టింది. ఏం పుట్టింది? రాజకీయం, పాలిటిక్స్. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట రాజకీయం అన్నది పుట్టింది. ఎక్కడో చెప్పనా? ఈరోజు దాని పేరు ఇరాక్. ప్రపంచ పటములో దాని పేరు ఇరాక్. ఒకప్పుడు ఆ పేరు కాదు, బబులోనుగా పిలువబడింది. ఆ బబులోను అంతకంటే ముందు బాబెలుగా పిలువబడింది. అక్కడ చూడండి, మీకు ఒక మ్యాప్ కనపడుతోంది. అరారాతు కొండ అని పైన కనపడుతోంది. నోవాహు గారి ఓడ ఆగింది అక్కడే. అరారాతు కొండ అని పైన కనపడుతోంది. జూమ్ చేయి. నోవాహు గారి ఓడ ఆగింది అక్కడే. అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కిందికి దిగి అలా నడుచుకుంటూ కిందికి దిగిపోయింది. ఒక ల్యాండ్ కనపడుతుంది. ల్యాండ్, అదొక ల్యాండ్. అలా కిందికి నడుచుకుంటూ వస్తుంటే మనకు తెలిసిన నీనేవే పైన, నీనేవే కనబడుతోంది, అష్షూరు కనబడుతోంది. అలాగనే కిందికి వస్తే బాబెలు కనబడుతోంది. బాబెలు దగ్గరకు వచ్చాయి. అలా కిందికి వెళ్ళిపోతే కల్దియా. ఆ ల్యాండ్, ఆ ముక్కను చూడండి, ఆ ల్యాండ్ని చూడండి. రైట్, ఆ ల్యాండ్ చూస్తున్నారుగా. ఆ ల్యాండ్కి రెండు వైపులా ఒక రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఒక దాని పేరు హిద్దెకెలు, అది నది. ఈరోజు దాని పేరు టైగ్రిస్. రైట్, ల్యాండ్కి యువతల ఫరాతు అని మరొక నది ఉంది. ఫరాతు చూపించి అక్కడే ఉంది. పేరే లోపలుంది, నది బయట ఉంది. అది మ్యాటర్. పేరు లోపలుంది, నది బయట ఉంది. పేరు అక్కడ రాశారు అంతే. ఫరాతు అనేది ఒక నది, హిద్దెకెలు అనేది మరొక నది. హిద్దెకెలు అంటే టైగ్రిస్, ఫరాతు అని అంటే యూఫ్రటీసు అంటాం తెలుగులో. రెండు నదుల మధ్య ఉన్న ఒక భూభాగం అది. అందుకే దాని పేరు రెండు నదుల మధ్య ఉన్న భూమి అని చెప్పడానికి మెసొపొటేమియా అని అంటారు. మెసొపొటేమియా అంటే మీనింగ్ ఏంటి? నదుల మధ్య, జలాల మధ్య, నదుల మధ్య ఉన్న భూమి అన్న అర్థం దానికి ఉంటుంది. రైట్, ఏ భూమినైతే మనం చూస్తున్నామో ఈరోజు ప్రపంచంలో దాని పేరు ఇరాక్. అదే ఇరాక్ దేశం. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట రాజకీయం అన్నది పుట్టింది అక్కడే. అది రాజకీయ పుట్టినిల్లు. పాలిటిక్స్ అక్కడే స్టార్ట్ అయింది. రైట్, అలా ముందుకెళ్తే మానవులలో మొట్టమొదటి పొలిటీషియన్ ఎవరు అని అడిగితే ఈ వ్యక్తి పేరు నిమ్రోదు. ఏం పేరు? నిమ్రోదు. విన్నారుగా పేరు? నోవాహు గారి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. ఆ ఫ్యామిలీ నుంచి. ఆ నిమ్రోదు గురించి బైబిల్ ఏం చెప్పిందో మనకు తెలిసినా ఇప్పుడు చూద్దాం. ఆదికాండం
10వ అధ్యాయం. నోవా గారి కుమారుల్లో ఒక కుమారుని పేరు హాము. హాము కుమారుల్లో ఒక కుమారుని పేరు కూషు. కూషు కుమారుని పేరు నిమ్రోదు. 8వ వచనం, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. పరాక్రమశాలి. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, పరాక్రమవంతుడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ పదం కోసమే ఇంత చదివించాను. అతని రాజ్యమునకు మొదలు జల ప్రళయం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మొదలైన మానవ రాజ్యం. ఈ మానవ రాజ్యానికి అధినేత ఎవరు? ఒక బలవంతుడు. ఈ మానవ రాజ్యానికి అధినేత ఎవరు? ఒక బలవంతుడు. ఒక బలవంతుడు అధినేత అయితే ప్రజలందరూ ఎవరు? బలహీనులు. బలహీనులు బలవంతుని చేత పరిపాలించబడుట అన్న కాన్సెప్ట్ ఆది కాండంలోనే కనపడుతుంది మనకు. అక్కడ మొదలు పెడితే చరిత్రంతటిదే ఈ రోజు వరకు. ఆది కాలము నుండి ఆధునిక కాలం వరకు పిక్చర్ ఇదే. మా బలముతో ప్రజలను తొక్కాలి, మా కుయుక్తితో మా జ్ఞానముతో వారిని దోచుకోవాలి, మా అకౌంట్లలో నింపుకోవాలి, ఎవరికీ కనబడకుండా దాచుకోవాలి. అణచివేత ఎక్కడ? సూర్యుని క్రింద. బాధించేవారు, బాధింపబడేవారు. ఈ సమాజంలో మనం చూస్తున్నాం. ఇదేనా ఈ సమాజంలో పరిస్థితి? ఇదేనా? ఇంతేనా? ఒక డిసప్పాయింట్మెంట్. వాస్తవాలు మనం మాట్లాడితే పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, పాలకులు మారుతారు, ప్రజల పరిస్థితి మారదు. ఇది పిక్చర్. పేదోడు పేదోడిగానే ఉంటాడు, మన బతుకులు మారవు. ఎలక్షన్లప్పుడు ఓటుకు నోటు ఎంత? ఇది చెప్పలేనిది. ఓటుకు నోటు ఎంత? ఎంతైనా. ఓటుకు నోటిచ్చి ఓటు వేయించుకొని గెలిచిన ఒక సదరు మంత్రి గారి భార్యట ఒకరోజు కొంతమంది ఒక అవసరానికి వెళ్ళి అయ్యగారికి చెప్పి, అంటే మంత్రి గారికి చెప్పి పని చేయించండి అమ్మా అని అడిగితే ఆ అమ్మగారు అన్నమాట, ఇంత అవుతుంది, పని జరగాలంటే ఇంత అవుతుంది. ఆమె చెప్పిన ఫిగర్ విని వీళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చాయి. అదేంటమ్మా, మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వస్తే మీరు ఇంత అవుతుందని అడిగితే అప్పుడు అంటుందట ఆమె, మేము ఇక్కడికి రావడానికి మీ మీద మేము పెట్టిన పెట్టుబడి ఎంత అనింది ఆమె. మేము ఇక్కడికి రావడానికి మీ మీద మేము ఓట్లప్పుడు పెట్టిన పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? అవన్నీ రావద్దు. ముఖం మీద చెప్పింది, అవన్నీ రావద్దు. దోపిడీ. ఎలక్షన్లకు ముందు రూపాయి ఇచ్చారు, ఎలక్షన్ల తర్వాత 100 రూపాయలు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. దోపిడీ. సంపాదనే ధ్యేయం, రాజకీయమే అస్త్రం. సంపాదనే ధ్యేయం, రాజకీయమే అస్త్రం. అణచివేత ఉంది.
ప్రపంచమంతా ఉన్న ఈ అణచివేత, ఈ ప్రపంచంలో కనబడే ఒక డిసప్పాయింట్మెంట్, ఒక నిరాశ, ఎందుకు దోచుకోవాలనుకుంటున్నారు, ఎందుకు అణచివేయాలనుకుంటున్నారు అని అడిగితే సమాధి తర్వాత, మరణము తర్వాత ఉండే భవిష్యత్తు గురించి దోచుకునే వారికి ఆలోచనలు లేక, దోపిడీకి గురయ్యేవారు ఇంతేనా ఇదేనా మన బతుకు అని అనుకుంటున్న వారు ఎప్పటికైనా వీళ్ళ భరతం పడతాడు సర్వలోక న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి అని బాధింపబడే వారికి కూడా జ్ఞాపకానికి ఇవి లేక ఈ భూమి మీద కనబడే ఒక డిసప్పాయింట్మెంట్ ఇది. 4వ అధ్యాయంలో ఎన్ని విషయాలు చెబుతానన్నాను? 4. ఇప్పటి వరకు చెప్పింది 1. దాని పేరు అణచివేత. వెళ్దాం 2వ విషయం. ఈ 2వ విషయంలో మీకు ఇద్దరిని చూపిస్తాను. ఇప్పుడు ఈ 2వ విషయంలో ఇద్దరిని చూపిస్తాను, ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. ఆ ఇద్దరిని ముద్దుగా ఇలా పిలుద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, ఇద్దరు మూర్ఖులు, 2 fools. ఇద్దరు మొనగాళ్ళు కాదు, ఇద్దరు మూర్ఖులే. ఎవరబ్బా ఇద్దరు మూర్ఖులు? స్టార్ట్ చేద్దాం. ఈ ఇద్దరు మూర్ఖుల్లో ఒకడు ఏ పని చేయడు, లేజీ ఫెలో, పని చేయకుండా బతకాలనుకునేటోడు. లేరా ప్రపంచంలో? సూర్యుని క్రింద సోమరితనముతో నిండిపోయి బతికే వాళ్ళు ఉన్నారా లేరా? వీళ్ళ గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. ఒకరి గురించి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి? ఫూల్స్లో ఒకడు. ఎవడా ఒకడు? లేజీ ఫెలో. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుండేదనని నీవు అనుకుందువు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరుల గురించి ఇది, సోమరుల గురించి. ఆ సోమరుల గురించి 6వ అధ్యాయం 6వ వచనం, అదే 6వ అధ్యాయంలో 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, బుద్ధిహీనుడా అంటోంది బైబిల్. 24వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33 అంటే 30వ వచనంలో సోమరివాని చేను, సోమరివాడు అని మాట్లాడుతున్నాడు. 33వ వచనం, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పొరుగెత్తు, వీటి వలన నీకు దరిద్రత పొరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సొలొమోను గారు చూసింది సూర్యుని కింద ఒక జాతి ఉంది. ఈ జాతి పేరు సోమరుల జాతి. ఉదయం చెప్పాను, దేవుడు ఆదాం అనే మనిషిని ఏ వంతుడిగా పుట్టించాడు? పనివంతుడిగా. మనుషులు పని చేయాలి అనేది దేవుడు ఏర్పరిచిన సిస్టమ్. పని చేయకుండా బతకడం అనేది బైబిల్ ప్రకారంగా అధర్మం. క్రొత్త నిబంధన కూడా అదే చెబుతోంది. రండి, క్రొత్త నిబంధన కూడా అదే చెబుతోంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10, 11. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా
హెచ్చరించుచున్నాము. క్రీస్తు పేరట చెబుతున్నాడంటే ఇది దేవుని కాన్సెప్ట్. మనుషుల ఎడల పనే చేయకుండా 10 మందిపై ఆధారపడి నేను బతుకుతాను అన్నది బైబిల్ ప్రకారంగా అక్రమం. అలా బతికే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఫూల్స్, బుద్ధిహీనులు, మూర్ఖులు. ఎంతమంది మూర్ఖుల గురించి మాట్లాడతానన్నాను? 2 గురించి. ఆ 2లో ఒక జాతి అయిపోయింది. ఇప్పుడు రెండో జాతి. వీళ్ళు కంప్లీట్ ఆపోజిట్. వీళ్ళంటే చెప్పనా, 24 గంటలు పనులే. ఇది ఈ జాతి. 24 గంటలు పనే చేయకుండా బతికేటోళ్ళు, బతకాలనుకునే వాళ్ళు ఒక జాతి. 24 గంటలు పనులలోనే బతికేవారు ఇంకొక జాతి. ఈ 2 ఓవరే. ఏ పని లేకుండా హాయిగా బతికేద్దామనే వాళ్ళు ఒకరైతే, అధిక శ్రమను కలిగి బతికేవాళ్ళు. అధిక శ్రమ. విషయం ఏంటంటే, ఎందుకు అంతగా ఎందుకు పని చేయాలి? అంతెందుకు పని పెట్టుకోవాలి? విషయం ఏంటంటే, కొంతమందికి కాంపిటీషన్ ఫీలింగ్ ఎక్కువ. అంటే ఎలాంటి కాంపిటీషన్ అంటే, ఎవరైనా మనకంటే ఎదుగుతుంటే తట్టుకోలేరు, నిద్ర పట్టదు. వాళ్ళకంటే ఎక్కువ అయిపోవాలి, వాళ్ళకంటే ముందుకెళ్ళి వాళ్ళని దాటిపోవాలి అంటూ నిద్ర కూడా పోడు, నిద్ర పట్టదు. కడుపు మంట, మజ్జిగ తాగిన పోదు. కుళ్ళు, అసూయ, తట్టుకోలేని తత్వం. ఇవి కరోనా కంటే భయంకరమైన రోగాలు. ఈ జబ్బు చాలా భయంకరమైంది. అమ్మ వాళ్ళు ముందెళ్ళిపోయారు, వాళ్ళకంటే ముందెళ్ళిపోవాలి. ఈ తపనతో లేనిపోని టెన్షన్లన్నీ పెంచుకొని తట్టుకోలేని పరిస్థితుల్లో పడుకోలేనంతగా పనులు చేస్తూ మనుషులు అలిసిపోతూ, దాన్ని కూడా లెక్క చేయకుండా ఏదో సాధించాలని భూమి మీద బతకడం. ఉన్నారా లేరా ఈ ప్రపంచంలో? మీరు చెప్పండి. అందరినీ కాంపిటీటర్స్గా చూడడమే. 24 గంటలు పోల్చుకోవడమే. వీళ్ళతో పోల్చుకోవడం, వీళ్ళతో పోల్చుకోవడం. ఈ పోల్చుకోవడం అనేది దరిద్రంలో రవన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోల్చుకొని బతకడం హెల్దీ కాంపిటీషన్ వేరు, ఇది అన్హెల్దీ కాంపిటీషన్. కొన్ని సందర్భాలలో మనకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లోనే మనం బతకాలి తృప్తిగా. నేను బాలుగారి కంటే పాట సరిగ్గా వాడలేకపోతున్నాను, ఏం చేయాలి? వద్దు, అవసరం లేదు కదా. ఇప్పుడు కొంతమందికి దేవుడు మంచి పాటలు పాడడానికి మంచి స్వరం ఇచ్చింటాడు, పాడనివ్వండి. మనకిచ్చిన స్వరంతో మనం పాడదాం. ఇంకా బతకలేక ఎలాగైనా సరే ఏంటిది? ఆ జబ్బు గురించే మాట్లాడుతున్నా నేను. ఆ జబ్బు గురించే. తట్టుకోలేని తత్వం. ఒకరిని చూసి తట్టుకోలేకపోవడం అనే జబ్బు ఉండడం వలన నిద్ర పట్టదు, ముద్ద దిగదు. ఇది వ్యర్థం. అర్థము లేని జీవితం సూర్యుని క్రింద. ఉందా? సమాజంలో ఉంది, సంఘాల్లో కూడా ఉంది. సమాజంలో ఉంది, సంఘాల్లో కూడా ఉంది. ఒకరు బాగా పాటలు పాడితే
ఇది చూడ్డానికా నేను బతికేది? అది ఫీలింగ్. ఒకరు బాగా వాక్యం చెబితే ఈ చెప్పేవాడి మెసేజ్ ఫెయిల్ అయితే ఎంత బాగుంటుంది? తట్టుకోలేని తత్వం. ఇంకోళ్ళ దగ్గర సెమినార్ జరుగుతోందట వచ్చే నెల నుంచి. ఇది ఫెయిల్ అయితే ఎంత బాగుంటుందో అనుకునే వాళ్ళు ఉండి ఉంటారా? ఉండి ఉండరా? ఉంటారా? 6 రోజులు బాగా వర్షం పడితే ఎంత బాగుంటుందో. వ్యర్థ పూరిత ఆలోచనలతో మనుషులు జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు. ఉందా? ప్రాబ్లం ఉందా? ఉంది. అణచివేత 1, 2 అతి. ఏ పని చేయకుండా బతకాలనేది ఒక అతి. అసలు పడుకోవడానికి కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఇంకా అందరిని దాటిపోయి నేనే నంబర్ 1 పొజిషన్లో ఉండాలనే ఈ తపనతో బతకడం. ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమిజమ్స్ అంటారు. ఇజం, ఇదొక ఇజం. ఏమిజం ఇది? ఎక్స్ట్రీమిజం. తెలుగులో ఏమంటారు చెప్పనా? అతివాదం. ఎక్స్ట్రీమిజం, అతివాదం. అతివాదం ఇది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. అవసరమా? అవసరమా? 4వ అధ్యాయంలో 4 విషయాలు అన్నాను, అందులో 2 అయిపోయినాయి. 1 అణచివేత, 2 ఇద్దరు మూర్ఖులు. ఇప్పుడు మనం ఎలా బతకాలి చెప్పండి? ఇప్పుడు మనం ఎలా బతకాలి? 1 సోమరులుగా బతకూడదు, తప్పు. 2 ఇంకా పనే బతుకు, పనే జీవితం అన్నట్టుగా అందరితో కాంపిటీషన్ పెట్టుకొని కనబడిన ప్రతి ఒక్కడు కాంపిటీటరే మనకు. ఇది అసహ్యమైన దరిద్ర బతుకు. మరి ఎలా బతకాలి? మన పరిధిలో మనకున్న కృపావరాలను, మనకున్నటువంటి వరాలను బట్టి, లేదా మనకున్న, ఈ మాట బాగుంటుంది, తలాంతులను బట్టి, మనకున్న సామర్థ్యాలను బట్టి, మనకున్న జోన్లో మితముగా బతకడం నేర్చుకోవాలి. దీనినే మోడరేట్ లైఫ్ అని అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? మోడరేట్ లైఫ్. మితముగా జీవించడం. చూపించు. మితమైన జీవితం. ఇది కరెక్ట్ లైఫ్. ఇది కరెక్ట్ లైఫ్. ఇది బతకడం. ఈ మోడరేట్ లైఫ్కి ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. తక్కువైతే లోపం, ఎక్కువైతే అతి. 2 అతే. బైబిల్ మనకు ఎలా బతకాలో నేర్పిస్తోంది. వద్దామా ప్రసంగి గ్రంథానికి? రండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. నేను మొదటి 6 వచనాలు చదువుతాను. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని చదువుదాం. ఒకసారి విందాం, చూద్దాం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునూ లేకపోయాను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధనులనుకొంటిని. ఎందుకు? ఇప్పుడు ఈ అణచివేతను వాళ్ళు చూడడం లేదు కనుక. ఇంకను పుట్టని వారు, అంటే పుట్టి చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళ కంటే మేలని చెప్పాడు. ఇప్పుడు ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటుని 3 గురించి చెప్పాడు. బతికేటోళ్ళు, పోయినోళ్ళు, పుట్టనోళ్ళు. బతికినోళ్ళు, ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళ కంటే చచ్చిపోయిన వాళ్ళు మేలు. ఎందుకంటే ఈ అణచివేతను వాళ్ళు చూడడం లేదు, వెళ్ళిపోయారు కనుక. వీళ్ళిద్దరికంటే ఇంకా పుట్టనోళ్ళే మేలు, వాడు ఏ కీడింగా చూడలేదు కనుక.
ఆయన చెప్పడంలో ఉద్దేశం భూమి అంత అన్యాయంగా నిండిపోయింది, అణచివేతలతో నిండిపోయింది అని చెప్పడానికి తీసుకున్న ఎగ్జాంపుల్స్ అవి. రెఫరెన్స్లు రాసుకోవాలనుకుంటే యోబు గ్రంథంలో కూడా యోబు గారు నిరాశ నిస్పృహలతో మాట్లాడిన మాట 3వ అధ్యాయము 11 నుంచి 22 వచనాలు తర్వాత మీరు చూస్తే, లేదంటే యోబు గ్రంథం 3వ అధ్యాయం మొత్తం చదవండి. ఎప్పుడో ఒకసారి యేసు ప్రభు వచ్చే లోపు, తొందర ఏం లేదు. 26 వచనాలు ఉంటాయి యోబు గ్రంథంలో 3వ అధ్యాయంలో. ఓపిక ఉన్నప్పుడు రోజు బైబిల్ చదవాలని రూల్ ఏముంది, మనకు టైం ఉంటే చదువుదాం అని నా పేరు రాసుకుంటారు. చదవండి. యెజెబెలు అన్యాయాన్ని విన్న ఏలియా గారు నీ ప్రాణం తీయడానికి యెజెబెలు సిద్ధపడుతుంది అన్నప్పుడు పారిపోయి ఆయన ఈ భయంకరమైన అన్యాయాన్ని చూడలేక ప్రవక్త అలిసిపోయి నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంటాడు. నేను బతకని చచ్చిపోతాను ప్రభు అని. అప్పుడు దేవుడు తన దూతను పంపి బలపరుస్తాడు ఏలియా గారిని. అణచివేత. మొదటి మూడు వచనాలలో మనం మాట్లాడుకున్న అణచివేత 4 విషయాలు అన్నానా, అందులో మొదటిది అణచివేత అన్నానా. ఆ అణచివేతకు రెఫరెన్స్లు చెప్తున్నా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రైట్. ఇప్పుడు రెండేం మాట్లాడాను, 2 fools, 2 మూర్ఖులు. చూడండి 4, 5, 6 వచనాలు. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడేను. పనులలో రోషం. ఏంటి రోషం? పౌరుషం కాదు ఇది. తెలుగులో రోషం అన్న పదాన్ని ఇంగ్లీష్లో ఎన్వి అని అన్నాడు. ఎన్వి అంటే అసూయ, జెలసీ. చూపించు. అండ్ ఐ సా దట్ ఆల్ లేబర్ and all achievements spring from man's envy of his neighbor. Envy of his neighbor. పొరుగువాడిని చూసి తట్టుకోలేకపోవడం. ఎన్వి అంటే అసూయ. నైబర్ అంటే పొరుగువాడును చూసి తట్టుకోలేని ఒక పరిస్థితి సూర్యుని కింద నేను చూస్తున్నాను. దాని తెలుగు బైబిల్లో, తెలుగు తర్జుమాలో రోషం అనే పదం వాడాడు. అక్కడ రోషం అనే పదం అసూయ అనే అర్థంలో ఉందన్న సంగతి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎందుకు ఆ కుట్ర, ఎందుకు ఆ కుళ్ళు, ఎందుకు ఆ అసూయ, ఎందుకు ఆ కడుపు మంట? మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. ఎవడినో కంపేర్ చేసుకొని, ఎవడితోనో పోటీ పడుతూ, ఎవడినో మనసులో పెట్టుకొని వాళ్ళకంటే నేను అధికుడు కావాలి, వాళ్ళకంటే ఎక్కువ పేరు సంపాదించాలి, వాళ్ళకంటే ఎక్కువ ఫాలోయింగ్ నాకు రావాలి, వాళ్ళకంటే ఎక్కువ మంది నేను సంపాదించుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఈ తపన జ్ఞాని అయిన సొలొమోను గారికి ఇది వ్యర్థం కదా. ప్రసంగి గ్రంథములో వ్యర్థం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి? తాత్కాలికం కదా ఈ పేరు, ఈ గుర్తింపు అంతా. దీని కొరకు ఎందుకు తపన? 5వ వచనం, బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. సోమరి గురించి ఇది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని అంటే అర్థం ఏంటి? పని చేయకుండా తన మాంసం భక్షించు. తినడానికి ఇంకేం ఉండదు, వాడు తినాల్సిందే. సెల్ఫ్ డిస్ట్రక్షన్. తన మాంసము భక్షించినట్టు అర్థం ఏంటి? ఎవడు పెడతాడు తిండి? ఎవడు చూసుకుంటాడు? నిన్ను ఒకరోజు చూసుకుంటారు, 2 రోజులు చూసుకుంటారు, 3 రోజులు చూసుకుంటారు. 24 గంటలు వాళ్ళే చూసుకోవాలంటే అయ్యే పని కాదు. అప్పుడు నిన్ను కోసుకొని నువ్వు తినాల్సిందే. స్వనాశనం సోమరికి. 5వ వచనం, బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే. ఇది 2వ వాడి గురించి. శ్రమయు గాలికైన యత్నములు. ఈ సందర్భంలో గాలికైన యత్నములు అంటే ఏ యత్నములు? అందరిని దాటిపోవాలి, నేనే నంబర్ 1 ఉండాలి. ఇదంతా గాలికై ప్రయత్నం. దానికోసం అధిక శ్రమ. కుటుంబాన్ని మర్చిపోయి, అన్నిటినీ మర్చిపోయి దానికోసమే 24 గంటలు దానినే ఊపిరిగా మలుచుకొని బతికే ఒక భయంకరమైన పరిస్థితి. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే
రెండు చేతుల నిండా తీరిక లేనంత పని పెట్టుకొని కుళ్ళుతో, అసూయలతో, రోషాలతో బతకడం కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. దాని పేరే మోడరేట్ లైఫ్ అన్నాను. ఏమి లైఫ్ అది? మితముగా జీవిద్దాం, ఓవర్ వద్దు. అధిక శ్రమను, ఓవర్ ఎక్సర్షన్ ఆన్ ద స్క్రీన్. సోమరితనం, లేజినెస్ అయితే రాసుకుందాం. ఇద్దరి గురించి రాసుకుందాం. ఒకరికున్న ప్రాబ్లం సోమరితనం, మరొకరికున్న ప్రాబ్లం అధిక శ్రమకు లోను కావడం. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాడు, ఒత్తిడికి లోనైపోతుంటాడు, ఒక ప్రెషర్లో బతికేస్తుంటాడు, ఎప్పుడు చాలా హాట్గా ఉంటాడు మనిషి. అది చూడండి, అసూయతో, కుళ్ళుతో నిండిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వేడెక్కిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరు ఎవరు? సోమరితనముతోనూ అధిక శ్రమతో నిండిపోయిన వాళ్ళకి మనకు ముద్దుగా ఏం పేరు పెట్టుకున్నాం? 2 fools. ఇద్దరు. దేవుడు చెప్పినట్టుగా బతకకుండా, ఓవర్గా ఏ పని చేయకుండా ఉండడం ఓవరే, అధిక పని పెట్టుకొని బతకడం ఓవరే. భూసంబంధమైన ఆలోచనలు కలిగి బతకడం, భూసంబంధమైన ఆలోచనలు కలిగి బతకడం వ్యర్థం. రెండు వ్యర్థమే. 4 విషయాలు చెబుతానన్నాను, 2 చెప్పాను. ఒకటి కమాన్ అణచివేత, 2 మూర్ఖులు. ఇద్దరు మూర్ఖులు. మీరు చెప్పండి, దీనికి దేవుడు కారణమా? జ్ఞానమిచ్చినా దేవుడు ఆ జ్ఞానాన్ని సరిగా వినియోగించుకోవడంలో మనుషులు ఫెయిల్ అవ్వడమా? ఎవరిది తప్పు? సూర్యుని క్రింద మన తప్పు. ఈ తప్పులన్నీ భూమి మీద కనపడుతున్నాయి అన్ని తరాలలో. దీనికి కారణం మనకు సూర్యుని పైనున్న లోకం గురించి ఆలోచనలు లేక. అది ఓవరాల్ కాన్సెప్ట్. ఇక 4వ అధ్యాయంలో మనం మాట్లాడుకోవాల్సినవన్నీ ఇంకా 2 ఉన్నాయి. అణచివేత అయిపోయింది. నంబర్ 2 fools, ఇద్దరు మూర్ఖులది అయిపోయింది. విందాం ఇప్పుడు. ఈ భూమి మీద సొలొమోను గారు కొందరిని చూశాడు. వీళ్ళెవరు అని అడిగితే ఎవరితో కలవరు. కొందరు జీవితాలు ఎవరితో సహవాసం చేయరు, ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి బతుకుతుంటారు. అందరినీ నమ్మి అందరినీ రాసుకొని పూసుకొని తిరగడం కూడా అతి. అలాగని ఎవరితో కలవకుండా నేను ఒక్కడనే బతుకుతాను అనడము కూడా ప్రమాదం, చాలా ప్రమాదం. ఐసోలేటెడ్ లైఫ్ అంటారు అది. ఆ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఫ్యామిలీ అట, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ, కొన్ని సంవత్సరాల పాటు ఎవరితో మాట్లాడకుండా అలా లోపలికి వెళ్ళిపోయిందట. అంతే, ఎవరితో మాట్లాడరు. పక్కింటోళ్ళతో, వెనుకింటోళ్ళతో, ఎదురింటోళ్ళు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఏ ఒక్కరితో ముచ్చట్లు అనేవి లేకుండా, మాటలు అనేవి లేకుండా బతికారు. వాళ్ళని చూస్తుంటే అందరికీ చాలా భయం వేసేదట, వీళ్ళకి ఏమైందా అని. ప్రమాదం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఐడిల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్ అని. అంటే ఒంటరిగా ఉండడం ఎప్పటికీ ప్రమాదమే. బైబిల్లో ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న థీమ్ కనపడుతుంది. అది పెళ్ళికే అప్లై చేయకూడదు, అన్నిటికీ అప్లై చేయాలి. కరోనా సీజన్లో మనందరం కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం. ఎవరిని చూసే అవకాశమే లేదు, వీడియో కాల్స్లో తప్ప. ఒకరోజు బాగుంది, 2 రోజులు బాగుంది, వారం అయిపోయి, 10 రోజులు అయిపోయి, 20 రోజులు అయిపోయి, 30 రోజులు అయిపోయి. అసలు కరోనా కాలంలో
మనుషులు ఫేస్ చేసిన ప్రాబ్లం కరోనా ఒక్కటే కాదు, ఒంటరితనం. గుర్తుందా? పోయి ప్రార్థన చేద్దామా, మళ్ళీ కరోనా వస్తే చూద్దామని. ఈ ఒంటరితనాన్ని భరించలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో. ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరం. కొన్ని సందర్భాలలో కొంతమంది సినీ నటులు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకు? డబ్బులు లేకనా, పేరు లేకనా, గుర్తింపు లేకనా? అన్నీ ఉండి సావడం ఎందుకు? ఒక సినీ నటుడు చనిపోయిన తర్వాత, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన తర్వాత బయటికి తెలిసిన రిపోర్ట్ ఏంటని అడిగితే ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన చావుకు సహవాసం లేక. అంతకుముందు 6 నెలల ముందో కొన్ని నెలల ముందో ఆయన భార్య చనిపోయింది. కలిసి ఎంతో కాలంగా ఉన్న వీళ్ళు ఒక్కసారిగా భాగస్వామి చనిపోతే ఒంటరితనాన్ని ఈయన తట్టుకోలేకపోతున్నాడు రోజు రోజుకి. చివరికి బతకడం కంటే పోవడమే మంచిది అనుకున్నాడు. ఇక్కడ భార్య గురించి మాత్రమే కాదు, దేవుడు ప్రతి మనిషిని పుట్టుకతోనే ఒక ఫెలోషిప్నిచ్చి పుట్టించాడు. మొదటి మానవుడు ఒంటరిగా పుట్టినా ఒంటరిగా దేవుడు ఎక్కువ రోజులు ఉంచలేదు. ఆ ఇద్దరిని ప్రేమించి కుమారునిచ్చాడు, కుమారులనిచ్చాడు, కుమార్తెలనిచ్చాడు. తర్వాత పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కుటుంబములో పడిపోతున్నాడు. దేవుని సిస్టమ్ ఏంటి భూమి మీద? దేవుని సిస్టమ్ ఏమిటి? మనము భూమి మీద ఫెలోషిప్ కలిగి ఉండాలి, తెలుగులో సహవాసం కలిగి ఉండాలి. దీనిని కంపానియన్షిప్ అంటారు. కొంతమంది ఈ సిస్టమ్కి వేరే బతికే ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుడు ఎప్పుడూ మనల్ని ఒంటరిగా పెట్టడానికి ఇష్టపడలేదు. పుట్టుకతోనే ఫ్యామిలీని ఇచ్చాడు, పెరిగిన తర్వాత సంఘాన్ని ఇచ్చాడు మనకు. చర్చ్, సంఘము కుటుంబమే. పుట్టినప్పుడు 4 ఉన్న కుటుంబం, పెరిగిన తర్వాత 400 మంది ఉన్న కుటుంబం, 40 మంది ఉన్న కుటుంబం, పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. బాప్తిస్మము పొందిన తర్వాత అపోస్తలుల బోధ యందును కమాన్ సహవాసములో ఉండాలి అనేది దేవుని కాన్సెప్ట్. నేను సహవాసానికి దూరమై బతుకుతాను, కంపానియన్షిప్ లేకుండా బతుకుతానంటే ఎప్పటికీ నీకు ప్రమాదమే. ఈరోజు మా అందరికీ కొత్త ప్రాంతం ఇది. ఇదంతా మా అందరికీ వాక్యం చెప్పే మాకు కానీ, ఇంకా చెప్పాలంటే ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి, కన్వీనర్స్గా ఉన్నటువంటి ప్రభు కిరణ్ గారికి, చాంద్ భాషా గారికి, మా అందరికీ ఇది కొత్త ప్రాంతమే. కానీ కొత్త ప్రాంతానికి వచ్చి 6 రోజుల పండుగలు చేయడం ఏంటి, సెమినార్ చేయడం ఏంటి, ఎలా సాధ్యపడుతుంది? వెరీ సింపుల్. ఇక్కడున్న సేవకులు, ఆ సేవకులతో మాకు సహవాసం దొరికింది. ఆ సహవాస బలముతోనే దేవుని కృపచేత ఈ పండుగలు జరుగుతున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్, కంపానియన్షిప్. అంటే 10 మంది కలిస్తే బలం పెరుగుతుంది. ఆ బలముతో గొప్ప కార్యాలు చేయొచ్చు, గొప్ప కార్యాలు చేయొచ్చు. ఎవరితో సంబంధాలు లేకుండా ఎవరికి వాళ్ళు విసిరేసినట్టుగా బతికేద్దామా? ఎవరు ఏమీ చేయలేము. చక్కగా కలిస్తే పనులు. ఇక్కడికి వచ్చి ఏవో సంఘాలు కట్టడం అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. ఇక్కడ అనేక మందికి దేవుని వాక్యపు రుచిని చూపించాలనేదే కాన్సెప్ట్. 3 పేటుల తాడు త్వరగా తెగిపోదు. ప్రసంగి గ్రంథములో కనబడే ఒక ఆలోచనాత్మక సామెతది. చదువుదామా రండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. అదేంటది? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు,
కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. ఎవడి కోసం కష్టపడుతున్నాడో కష్టపడేటోడు తెలియదు. అది మ్యాటర్ అక్కడ. అతనికున్న ఐశ్వర్యము చేత తృప్తి పొందడు. అంతేనా? అతడు సుఖమానున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. అంటే ఎవడితో కలవకుండా తన బతుకు వాడు బతుకుతుంటాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంతమంది కలవడం వలన ఎంత గొప్ప కార్యక్రమం జరుగుతోంది. 9, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. కొన్ని సందర్భాలలో మన పక్కన వారు బలహీనపడుతుంటే ఎందుకయ్యాను బలహీనపడతాం? ఏమున్నాముగా. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. చిన్నపిల్లలను ఒకసారి చూడండి. చలికాలంలో చిన్నపిల్లలను అలా మీరు హత్తుకొని అలా పడుకోండి, ఆ పిల్లలు చక్కగా వెచ్చగా నిద్రపోతారు. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి యొగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మేమెప్పుడు కూడా ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన సహవాసాన్ని కోరుకుంటూ ఉంటాం. ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన సహవాసాన్ని. మన మధ్య బంధాలు బలపడాలే కానీ బలహీనపడకూడదు. స్థానికంగా ఎందరో గౌరవ సేవకులు ఉన్నారు. సిద్ధాంతపరంగా కొన్ని అటు ఇటు ఒకరికి మధ్య ఒకరికి తేడాలు ఉన్నప్పటికీ ఆత్మీయ బంధాలతో అందరూ కలిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. ఒకవేళ సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటే వాక్యము మాట్లాడుకునేటప్పుడు సత్యప్రేమికులుగా మనం ఆలోచించేటప్పుడు ఎన్నో తెగిపోతూ ఉంటాయి. కలిసి ఉండడం ముఖ్యం. ఉన్న కొద్ది కాలంలో కలిసి ఉండలేకపోతే మన పరిచర్యలు బలహీనంగా ఉండిపోతాయి. ఎవరిది వాళ్ళు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు బతికేస్తూ ప్రతి ఒక్కరు మరొకరు చూసి కాంపిటీషన్ అనుకుంటే దేవుడు కూడా ఒప్పుకోడు. ఇది కాంపిటీషన్ కాదు, కంపానియన్షిప్. వీఆర్ నాట్ కాంపిటీటర్స్. ప్రత్యర్థులము కాదు, శత్రువులము కాదు. ఒకరికంటే ఒకరు పేరెక్కువ తెచ్చుకోవాలనే తపన ఉండవలసిన వారము కాదు. సూర్యుని క్రింద కొంతమంది జీవితాలు అలా కనబడుతున్నాయి. జ్ఞాని అయిన సొలొమోను గారికి ఒంటరిగా బతకడం అన్నది దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ కాదు. దానికి వ్యతిరేకంగా బతికే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. నంబర్ 3 ఆన్ ద స్క్రీన్, ల్యాక్ ఆఫ్ కంపానియన్షిప్, సహవాస కొరత. దేవుడు ఏర్పరిచిన క్రమానికి అది వ్యతిరేకం. సహవాసంలో ఉండకుండా బ్రతకడం అక్రమం. ఎన్ని అక్రమాలు! అవినీతికి పాల్పడడం అక్రమం, అణచివేతకు గురి చేయడం అక్రమం, సోమరిగా బతకడం అక్రమం, అమితమైన పనులు పెట్టుకొని అధికమైన పనులు పెట్టుకొని బతికేయడం అక్రమం, ఎవరితో సహవాసం చేయకుండా బతకడం అక్రమం. ఇది దేవుడేర్పరిచిన దైవిక క్రమానికి వ్యతిరేకం. అది మనుషులు కల్పించుకొని బతుకుతున్నారు భూమి మీద. 4వ అధ్యాయంలో 4 విషయాలు చెబుతానన్నాను, 3 అయిపోయాయి. రైటా? ఇక చివరిది 4వది. కొంతమందికి
పాపులారిటీ అంటే భలే పిచ్చి. ఏమి పిచ్చి? పాపులారిటీ పిచ్చి. తెలుగులో ప్రజాదరణ. ఏమంటాం? ప్రజాదరణ. ప్రజలు నన్ను చూడాలి, ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, ప్రజలు నన్ను పొగడాలి, ప్రజలు నన్నే నంబర్ 1 అనాలి. ఒక రకంగా చెబితే అందరిలో నేనే హీరోనవ్వాలి. ఇది పిచ్చి. సరే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, విషయం అర్థమైపోతుంది. ఇండియాలో క్రికెట్ అనే ఆటకు పాపులారిటీ ఎక్కువ, ప్రజాదరణ ఎక్కువ. ఇండియాలో క్రికెట్ అనగానే మీకు వెంటనే గుర్తొచ్చే ఒక క్రీడాకారుడి పేరు చెప్పండి. ఇండియన్ క్రికెటర్ ఒక ఆయన పేరు చెప్పండి. వినపడలా? వెరీ గుడ్, సచిన్ టెండూల్కర్. ఈ మధ్య కాలంలో ఇంకొక ఆయన పేరు వినపడుతుంది. ఎవరి పేరు అబ్బా? ఓహో, విరాట్ కోహ్లీ అట్ట. ఈ మధ్య కాలములో ప్రజలలో 2 గ్రూపులు అయిపోయారు. ఏమనో చెప్పనా? సచిన్ గొప్పనా, విరాట్ గొప్పనా? సచిన్ గొప్ప క్రికెటరా, విరాట్ గొప్ప క్రికెటరా అనే ఒక వాదోపవాదాలు ఇండియాలో జరుగుతున్నాయా లేదా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎస్ ఆర్ నో? అన్నోళ్ళు చేయెత్తండి. ఎత్తారు. వెరీ గుడ్. కొందరు సచినే గొప్పని, కొందరు విరాటే గొప్పోడని. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. మొన్నటి వరకు సచిన్కి మించినోడు లేడు అనేది మాట అందరి మధ్య. నెమ్మదిగా సచిన్ పేరుని ఒక పేరు దాటిపోతోంది ఇప్పుడు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. పెద్దోళ్లకు కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. సచిన్ టెండూల్కర్ కంటే ముందు ఇంకొక ఫేమస్ క్రికెటర్ ఇండియాలో ఎక్కువగా అందరి నోళ్ళల్లో నానాడు. పేరు? అబ్బా, ఏమి నాలెడ్జో! కపిల్ దేవ్. ఒకనాటి ఇండియన్ క్రికెట్లో హీరో కపిల్. కొద్ది కాలానికి ఆయన పాపులారిటీని సచిన్ దాటాడు. రిటైర్ అయిపోయాడు సచిన్. ఇప్పుడు సచిన్ పాపులారిటీని కోహ్లీ అని ఆయన దాటుతున్నాడు. ఒకప్పుడు బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు టీవీలో చూస్తే ఎవరో అంటున్నారు. కంపెనీలు కూడా ఏం చేస్తాయి? ఎవడికి ప్రజాదరణ ఎక్కుంటే ఆయన తెచ్చుకుంటాయి. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? పాపులారిటీ అనేది పర్మనెంట్ ఉండట్లేదు. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్ అంటున్నాను. ఇక్కడ భూమి మీద, ఈ లోకములో పాపులారిటీ అనేది టెంపరరీ, నాట్ పర్మనెంట్. ఒకప్పుడు బాగా పోగిన ప్రజలే ఈ మనిషి ఎప్పుడు రిటైర్ అయిపోతాడో అంటారు. అంటే నిన్నటి హీరో నేటి జీరో, నేటి హీరో రేపటి జీరో. ఇది భూమి మీద ప్రజల మధ్య పరిస్థితి. అందుకే మనుషులను నమ్ముకొని పేరు కోసం బతికితే కుక్క తోక పట్టుకొని, చెప్పండి, సముద్రమో నదో మీ ఇష్టం, నాకెందుకు, ఏదైనా రాసుకోండి. వీళ్ళని నమ్ముకుంటే అయ్యే పని కాదు. వీళ్ళు ఈరోజు పొగుడతారు, రేపొద్దున నాళ్ళే తిడతారు. తాత్కాలికమైన ప్రజాదరణ కోసం పడిగాపులు కాసే బతుకులు సూర్యుని క్రింద కొంతమందివి కనబడుతున్నాయి. 4వ అధ్యాయంలో 4వ విషయం అదే. రండి, 13వ వచనం నుండి 16వ వచనం వరకు.
13 నుండి 16, మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అంటే సీనియర్కి పని చేయట్లేదు మైండ్, అప్పుడు మైండ్ బాగా పని చేస్తున్న జూనియరే గొప్పోడు. మైండ్ పని చెయ్యని సీనియర్ కంటే మైండ్ పని చేసే జూనియరే గొప్పోడు అనే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు అక్కడ. 14, అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. ఇప్పుడు అప్లై చేయకూడదు, కానీ ఈ సందర్భంలో అప్లై చేయకూడదు, కానీ యోసేపు గారికి కరెక్ట్గా అప్లై అవుతుంది ఇది. బీదవాడుగా చిన్న బిడ్డగా చెరసాలలో ఉన్నవాడు పట్టాభిషేకం నొందడానికి చెరసాలలో నుండి బయటికి వచ్చాడు. ఆదికాండంలో పేదవాడైన సింహాసనం ఎక్కాడు. అది వేరే అప్లికేషన్. ఇప్పుడు మనం కాంటెక్స్ట్లోని మాట్లాడితే పాయింట్ ఇక్కడ, మంచి పేరున్న సీనియర్కి ఈ మధ్య కాలంలో మైండ్ సరిగా పనిచేయట్లేదు కనుక జూనియరే గొప్పోడు. పేదోడైనా ఆదరింపబడతాడు. 15, సూర్యుని క్రింద సంచరించు జీవులందరూ గతించిన రాజునకు బదులుగా చచ్చిపోయిన రాజు, రిటైర్ అయిపోయిన రాజు, ఎవరైనా సరే గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని. మొన్నటి వరకు ఆయనకు జెండాలు ఎత్తిన వాళ్ళు, మొన్నటి వరకు ఆయనకు జేజేలు కొట్టిన వాళ్ళు, మొన్నటి వరకు ఆయనే కింగ్ అన్న వాళ్ళు ఈరోజు ఆయన రింగు బయట నుంచి పంపించేసి ఇంకొకరిని రింగులోకి తెచ్చి నువ్వే కింగ్ అంటారు. ఫికల్ మైండ్. మారిపోతున్నాయి సమీకరణాలు, మారిపోతుంది ఆదరణ, మారిపోతుంది ఓటింగ్. మళ్ళీ 15వ వచనం, సూర్యుని క్రింద సంచరించు జీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, అయినను ఇప్పుడు చూడండి స్టోరీ, తరువాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నెక్స్ట్ జనరేషన్. అందుకే మీకు క్రికెటర్ల పేర్లు చెప్పాను. కొత్త జనరేషన్కి కపిల్ దేవ్ అంటే ఏమర్థమవుతుంది? కొత్త జనరేషన్కి, ఇప్పుడున్న స్కూల్ పిల్లలకి కపిల్ దేవ్ అంటే ఏమర్థమవుతుంది? కప్పెత్తినోడని మాత్రమే అనుకుంటారు అంతే. అంతకుమించి కపిల్ గురించి ఏం తెలియదు, మర్చిపోతారు. అయినను తరువాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. అంటే నిన్నటి హీరో ఈరోజు జీరో అవుతున్నాడు, నేటి హీరో రేపు మళ్ళీ జీరో అయిపోతున్నాడు. ఇదియు నిజముగా వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాస పడినట్టే. సూర్యుని క్రింద పాపులారిటీ, ఈ లోకములో పాపులారిటీ నాట్ పర్మనెంట్ పాపులారిటీ లేదు. ఇట్స్ ఓన్లీ టెంపరరీ. 4వ అధ్యాయంలో 4వ విషయం ఇదే. ఆన్ ద స్క్రీన్ చూడండి. తాత్కాలిక ప్రజాదరణ, టెంపరరీ పాపులారిటీ. ఆల్రైట్, ఒక్కసారి 4 చూపిస్తాడు, చూద్దాం. నంబర్ 1, 4వ అధ్యాయములో 4 విషయాలు ఈ సెషన్లో మనం మాట్లాడుకున్నాం. నంబర్ 1, అణచివేత, అప్రెషన్. మొదటి 3 వచనములు. నంబర్ 2, 2 మూర్ఖులు, 2 fools. 4 నుంచి 6 వచనాలు, 4 నుండి 6 వచనాలు. నంబర్ 3, ల్యాక్ ఆఫ్ కంపానియన్షిప్, సహవాస కొరత. ఇది దేవుని సిస్టంకు వ్యతిరేకం. అది మనకు 7వ వచనము నుండి 12వ వచనం వరకు, 7వ వచనము నుండి 12వ వచనం వరకు. అండ్ ఫైనల్ నంబర్ 4, తాత్కాలిక ప్రజాదరణ, టెంపరరీ పాపులారిటీ. అది 13వ వచనం నుండి 16వ వచనం వరకు. ఎక్స్క్యూజ్ మీ, ఇది
4వ అధ్యాయం. ఇంతకు 12 అధ్యాయాలలోని 5 ప్రధాన భాగాలలో ఇప్పుడు మనం ఏ ప్రధాన భాగంలో ఉన్నాం? 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. 2వ ప్రధానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం. ఇందులో ఎన్ని ఉపభాగాలు? 7 ఉపభాగాలు. 7లో 3 ఉపభాగాలు 3వ అధ్యాయంలో అయిపోయాయి. అదేనా? ఇప్పుడు 4వ అధ్యాయంలో 2 ఉపభాగాలు చూపిస్తాడు స్క్రీన్ మీద. ఒకటి, మొదటి వచనము నుండి 6వ వచనం వరకు, అది 4వ ఉపభాగముగా మీరు రాసుకోండి. 4వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనం వరకు 2వ ప్రధాన భాగములోని 4వ ఉపభాగం. అది 2వ ప్రధాన భాగములోని 4వ ఉపభాగం. దీనికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి అక్కడ, జీవితము యొక్క నిరాశలు, డిసప్పాయింట్మెంట్స్ ఆఫ్ లైఫ్ 1 అని రాసుకోవాలి. 1 అని రాసుకోవాలి. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు, ఇది 5వ ఉపభాగము. 5వ ఉపభాగము. 7 ఉపభాగాలలో 5 ఉపభాగాలు. 5వ ఉపభాగం ఇది. 7వ వచనము నుండి 16వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు. దీనికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. సేమ్ టైటిలే, 2 అని మార్చుకోండి అంతే. జీవితం యొక్క నిరాశలు 2. రైట్, వెరీ గుడ్. ఇక్కడతో మీకు 2వ ప్రధాన భాగములోని 5వ ఉపభాగము కూడా సమాప్తం. 2వ ప్రధాన భాగములోని 5వ ఉపభాగము కూడా సమాప్తం. మరియు ఇక్కడతో మీకు 4వ అధ్యాయము సమాప్తం. 4వ అధ్యాయము సమాప్తం. విన్న మాటలు మర్చిపోకుండా అందరూ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని నెమరు వేసుకుంటూ సాతాను దొంగలించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. రాత్రి కూడికలో, రాత్రి సభలో దీని కొనసాగింపు మాట్లాడుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని ఈ పగటి వేళ తరగతులను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడతాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఇటు రీతిగా ఈ పగటి వేళ 3వ రోజు తరగతులన్నింటినీ విజయవంతంగా మేము ముగించుకున్నట్టుకు మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవితాలకు అవసరమైన ఎన్నో సంగతులు, ఏవి తాత్కాలికమైనవి, మా చూపులు ఎక్కడుండాలి, మా దృష్టి దేనివైపు ఉండాలి అని మీరు నేర్పిస్తూ వస్తున్నారు ప్రభువా. వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడక, తాత్కాలికమైన వాటి కోసం తండ్రి మేము తహతహలాడక, ఎలా బతకాలో బ్రతుకు పాఠాలను ఈ గ్రంథము ద్వారా మీరు మాకు ఇస్తున్నారు. విని విడిచిపెట్టకుండా భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మీ వాక్యానికి తలదించి బ్రతికే గొప్ప ధన్యతను మా అందరికీ మరింత గొప్పగా మిగిలిన సెషన్స్ అన్నిట్లోనూ ప్రసాదించమని, త్వరగా సిద్ధపడి సాయంత్ర సభకు మేము చేరుకున్నట్టు కృప చూపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.